నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఈ నెల 5న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక, సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించిన అధికారులు। జంగారెడ్డిగూడెంలో స్వల్పంగా కంపించిన భూమి, భయభ్రాంతులకు గురైన ప్రజలు। టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తాం, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వెల్లడి। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటే మేమంతా నడుస్తాం, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ వెల్లడి। ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను అధికార యంత్రాంగం సిద్ధమైంది। ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నారు। దీనికి సంబంధించి ఎన్నికల సామగ్రిని బుధవారం సిబ్బందికి అధికారులు అందించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్రతో కలిసి ఆర్డీఓ ఎంవి రమణ పర్యవేక్షించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లోని 10 మండలాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందన్నారు। 1704 మంది ఓటర్లకు గాను 10 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు। ఈ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నామన్నారు। కావున ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, తహసీల్దార్ శ్రీవా జోజీ తదితరులు పాల్గొన్నారు। ఈ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ కి సంబంధించి జంగారెడ్డిగూడెం డివిజన్లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది। టోటల్ ఓటర్స్ వచ్చి 1074 ఉన్నారు। వీరికి సంబంధించి 10 పోలింగ్ స్టేషన్లు ఈచ్ మండల్కి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున పెట్టడం జరిగింది। రేపు జరగబోయే ఈ పోలింగ్ ప్రాసెస్ కోసం ఇప్పుడు ప్రజెంట్ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము। ఈ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ ప్రాసెస్ని ఎలక్షన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది। మార్నింగ్ 8 to 4 అండి పోల్ డేట్ నాడు మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ జరుగుతుంది। రేపు జరిగే ఈ పోలింగ్ ప్రాసెస్ అంతా కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీస్ వారు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డ్యూటీలు కూడా వేయటం జరిగింది। డిఎస్పీ గారు కూడా రావటం జరిగింది। వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ ఎంటర్స్ చేసి అది ఎట్లా జరుగుతుందో చూసేదానికి కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగేటట్టు మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం। జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది। 2-3 సెకండ్ల పాటు భూమి కంపించడంతో భూకంపం వచ్చినట్లుగా ప్రజలు భావించారు। అయితే దీనివల్ల ఎటువంటి అపాయం జరగలేదు। ఈ ఘటనకు సంబంధించి పట్టణ ప్రముఖులు కొప్పాక శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు। జంగారెడ్డిగూడెం పట్టణంలో 50 సంవత్సరాల క్రితం స్వల్ప భూకంపం వచ్చిందని పూర్వీకులు చెబుతుండేవారన్నారు। తనకు తెలుసు గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు భూకంపం రాలేదన్నారు। బుధవారం వచ్చిన భూకంపంతో భయభ్రాంతులకు గురయ్యామన్నారు। దీనికి అనేక కారణాలు ఉండవచ్చన్నారు। ఈ భూకంపం రావడానికి గల కారణాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై, అధికారులపై ఉందన్నారు। అంతేకాకుండా క్వారీలు, బొగ్గు గనుల్లో పరిమితికి మించి తవ్వకాలు చేయకూడదని, అలా చేస్తే భూకంపాలు సంభవించే అవకాశం ఉందని కొప్పాక శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు। ఈరోజు భూకంపాల గురించి చెప్పుకోవడమే కానీ నాకు ఒక స్వీయ అనుభవం ఎదురైంది। ఉదయం 7:30కి నేను సోఫాలో కూర్చుని ఉన్నాను। నా సోఫా ఈ రకంగా షేక్ అయ్యేసరికి కంగారు వచ్చింది। నా ఆపోజిట్లో మా అమ్మాయి కూర్చుని ఉంది। నా సోఫా కూడా షేక్ అవుతుంది, పక్కనే గ్యాస్ బండ్ ఉంది, అది కూడా షేక్ అవుతుంది। ఈ 1 సెకండ్లోనే థాట్స్ ఇది కింద ఏదైనా డ్రిల్లింగ్ ఉందా అని అనుకున్నాను, కానీ కాదు, ఇదేదో భూకంపంలా ఉందని చెప్పి ఇమీడియట్గా నేను బయటికి పరిగెత్తుకొచ్చేసాను। తర్వాత బయట చూస్తే ఎవరు లేరు, కానీ మా ఆపోజిట్లో ఒక టెర్రాస్లో ఒక ఆమె కూర్చుని ఉన్నారు। వారిని అడిగాను, ఆవిడ కూడా సేమ్ నా కుర్చీ కూడా షేక్ అయిందండి, నాకేంటో తెలియలేదు, ఎవరో తోసినట్టుగా అనిపించింది। అంటే జంగారెడ్డిగూడెంలో
సుమారుగా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు చెప్పారు ఎప్పుడో షేక్ అయిందని. కానీ గత 50 సంవత్సరాలుగా నాకు తెలిసి ఎప్పుడు అసలు ఇలాంటి ఈ సంఘటన వినలేదు. ఫస్ట్ టైం భూకంపాలు ఎలా ఉంటుందనేది నేను ప్రత్యక్షంగా స్వీయ అనుభవాన్ని చవిచూడటం జరిగింది. సరే, ఇప్పుడు ప్రకృతిలో అనేక రకాల విపత్తులు అవన్నీ వస్తున్నప్పటికీ ముఖ్యంగా కోల్ మైన్స్ ఏరియాలో అంటే మనకి సింగరేణి కానీ, భూపాలపల్లి కానీ, మంచిర్యాల కానీ, బెల్లంపల్లి ఏరియాలో భూకంపాల తీవ్రత ఉన్న ప్రాంతాలుగా చెప్తూ ఉంటారు. మన ఏరియాలో సత్తుపల్లి, చంద్రపూడిలో తవ్వుతున్నారు అంటే భూకంపాలు. అట్లాగే ఈ మన క్వారీస్ ఉన్నాయి, గౌరీపట్నం క్వారీస్ కానీ ఇవి కానీ ఎక్కువగా అతిగా తవ్వేయటం వల్ల కొండల గుట్టలన్నీ తొలిచేయటం వల్ల మరి ఏమైనా అసంకల్పిత చర్యలు భూమిలో జరుగుతున్నాయా, అసలు ఈ భూభాగం ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అంటే ఆందోళన అనేది ఉంటుంది. కాబట్టి ఒక సెకండ్కే ఇంత భయం వేసింది అంటే అది రెక్టర్ స్కేల్పై 3.5 సెకండ్స్గా అంటున్నారు. ఈ 7 సెకండ్స్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలియదు కదా. అధికారులందరూ కూడా, జియాలజిస్టులు అందరూ ముఖ్యంగా ఈ ప్రాంత ఏరియా ఎలా ఉంది, ఇది సురక్షితమా కాదా అనేది వాళ్ళు అథెంటిక్గా మీడియా ద్వారా తెలియజెపితే ప్రజలు కొంతవరకు భయాందోళన లేకుండా ఉంటారు. ఇది తరచూ వస్తాయా, లేదా యాదృచ్ఛికంగా జరిగినటువంటి అసంకల్పిత చర్యల్లో జరిగినటువంటి సంఘటన, లేకపోతే ఇది భూకంప ప్రాంతాలకు తరచుగా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ప్రజలకు తప్పకుండా తెలియజెప్పవలసిన బాధ్యత అధికారులకు ఉంది. ఎందుకంటే ఆందోళన ఉంటుంది. జస్ట్ ఆ 1 సెకండ్ 1.5 కొంత భయం వేసింది, ఏంటి వాతావరణం ఎలా ఉందని. గమనించకపోవచ్చు, నడిచెళ్ళే వాళ్ళకి తెలియదు, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి తెలియదు, కొంత చోట్ల వృక్షాలు పడిపోయినాయని కూడా చెప్తారు. కాబట్టి ఏదైనా ఈ భూములు అక్రమంగా తవ్వటమో లేకపోతే గనులు కొంతవరకు సింగరేణి ప్రకాశం సవి తీసుకుని వాటి జాగ్రత్తలు తీసుకున్న మరి అనేక రకాల వల్ల కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ శాస్త్రజ్ఞులు చెప్పవలసిన అంశాలు కాబట్టి ప్రజలకి సరైన అవగాహన కల్పించినట్లయితే కొంత భరోసాగా ఉంటుందని నా అభిప్రాయం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణతో కలిసి డీఎస్పీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఒక ఎస్ఐతో పాటుగా 10 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కావున ఓటు లేని వారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, తహసీల్దార్ శ్రీవాజోజీ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గాను మన జంగారెడ్డిగూడెం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో 10 పోలింగ్ బూత్లకు గాను అన్నిటికీ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బూత్ వద్ద కూడా మినిమం ఒక ఎస్ఐ ఉంటారు, 10 మంది సిబ్బంది ఉంటారు. మొత్తం 120 మంది సిబ్బందితోటి పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటర్స్ కూడా లిమిటెడ్ ఓటర్స్, అందరూ కూడా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్లు అయిన టీచర్లే ఉంటారు. కాబట్టి ఈ ఓటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ నాన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఎలక్షన్స్తో సంబంధం లేదు. కాబట్టి అన్నెసరీగా పోలింగ్ బూత్ సమీపంలో గుంపులుగా చేరటం, ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడటానికి ప్రయత్నం చేయటం, ఇట్లాంటివి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగేదానికి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాం. క్రైస్తవ సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటే తామంతా నడుస్తామని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాస్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి నియోజకవర్గ పాస్టర్స్ జేఏసీ జంగారెడ్డిగూడెం పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటే స్వామిదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి 5 నెలలు పూర్తి కాకుండానే క్రైస్తవుల అభివృద్ధికి సంక్షేమానికి చర్యలు తీసుకున్నారన్నారు. బడ్జెట్లో 150 కోట్ల నిధులు కేటాయించడం, బరియల్ గ్రౌండ్స్ నిర్మాణానికి జీవో విడుదల చేయడం, విదేశీ విద్య, స్వయం ఉపాధి వంటి ఎన్నో కార్యక్రమాలకు ఆయన చర్యలు తీసుకున్నారన్నారు. వీటిని చూస్తుంటే క్రైస్తవ పక్షపాతి చంద్రబాబు అని స్పష్టమవుతుందన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులంతా ఆయన వెంటే నడుస్తారని తెలిపారు. అనంతరం జేఎస్ అధ్యక్షులు సిహెచ్ స్టీఫెన్ మాట్లాడుతూ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. క్రైస్తవ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు భరత్ కుమార్తో పాటుగా వివిధ మండలాలకు చెందిన పాస్టర్లు పాల్గొన్నారు.
తమ్ముడు రవి గారు వారి చేతుల మీద మన క్రైస్తవుల ప్రార్థనలతో పాస్టర్ల ప్రార్థనతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా క్రైస్తవులకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే 4 నెలల బడ్జెట్లో, అంటే ఇది మార్చి వరకే బడ్జెట్ మొన్న పెట్టాడు, దాంట్లో 150 కోట్లు మన క్రైస్తవులకు బడ్జెట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తీసుకుంటే జెరూసలేం యాత్ర, విదేశ విద్య పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా బిజినెస్, అంటే క్రైస్తవులు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా లోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ క్రిస్టియన్ కార్పొరేషన్ కింద క్రైస్తవులకు లబ్ధి చెందుతాయి. అదే కాకోకుండా మొన్న ఒక మెమో ఇచ్చారు అందరికీ, ఎక్కడైతే బరియల్ గ్రౌండ్లకు స్థలం లేదో అక్కడంతా మీరు స్థలాలు చూపించండి క్రైస్తవులకు అని కలెక్టర్లకు మొన్న ఒక లెటర్ పంపించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. క్రైస్తవుల మీద అభిమానం ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి ఆయన క్రైస్తవుల పక్షపాతి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆయన 5 నెలలకే 150 కోట్లు ఇవ్వడము, రెండవది బరియల్ గ్రౌండ్ ఎక్కడెక్కడ లేవో, ఏ మండలం లేవో, గ్రామాల్లో లేవో, జిల్లాలో లేవో, నియోజకవర్గాలు లేవో, అక్కడంతా మీరు వాళ్ళకు బరియల్ గ్రౌండ్ చూపించండి అని కలెక్టర్లకు మొన్ననే లెటర్ రాశారు. తర్వాత అతి ప్రాముఖ్యమైనది, పాస్టర్స్ పెళ్ళిళ్ళు చేయాలంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది. అది గతంలో 3 ఏళ్ళు పెట్టారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి 3 ఏళ్ళు కాదు, వీళ్ళకు 10 ఏళ్ళు ఇస్తే రెన్యువల్ చేసుకుంటారు, 3 ఏళ్ళ కంటే కష్టం అవుతుందని ఎవ్వరూ ఆయనకు ఈ లెటర్ కూడా ఇవ్వలేదు. క్రైస్తవుల పాస్టర్స్ మీద అభిమానంతో, ప్రేమతో ఆయన వెంటనే ఒక జీవో కూడా ఇది ఇవ్వడం జరిగింది. 20/11/2024లో జీవో ఇష్యూ చేశారు. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవులు అంతా నారా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉంటారు. ఈ రోజున ఈ జాయింట్ యాక్షన్ కమిటీ, ఈ మండల అసోసియేషన్ తరఫున ఫాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రిస్మస్ కి ప్రత్యేక అతిథులుగా టీడీపీ ప్రభుత్వం తరఫున క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాస్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రావటం చాలా సంతోషం. అలాగనే ఈ క్రైస్తవుల పట్ల ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగనే రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా మరి మా విషయంలో, సేవకుల విషయంలో, క్రైస్తవుల విషయంలో, సంఘాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ క్రైస్తవుల పట్ల మంచి మనసుతో మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మనం చేస్తూ, ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్ప్లాష్ కార్యక్రమంలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ తమ పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తపస్ స్కూల్ డైరెక్టర్ బుద్దాల సురేష్ తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ స్ప్లాష్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని తపస్ విద్యార్థులకు డ్రాయింగ్, ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బుద్దాల సురేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్ప్లాష్ పేరుతో యాక్సిస్ బ్యాంక్ విద్యార్థులకు పోటీలు నిర్వహించడంతో పాటుగా లక్షల రూపాయల బహుమతులు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది తమ స్కూల్లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఎం హరికృష్ణ, సర్కిల్ మార్కెటింగ్ మేనేజర్ బి ఉదయ్ కుమార్, స్కూల్ ప్రిన్సిపల్ జి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. This is a wonderful opportunity to the all budding students on behalf of Tapas Education Institutions. We are very thankful to Axis Bank. We request Axis Bank this program every year we should conduct in our school. Students are very encouraging. Thank you, madam. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ.
916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు గాను కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తెలియజేశారు. భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ రహదారిపై నుండి గానీ, కృష్ణా కాలువ మీద నుండి గానీ గుండుగోలను గ్రామంలోనికి వెళ్లేందుకు ఈ వంతెనే ఆధారమన్నారు. కావున అధికారుల సమన్వయం చేసుకుంటూ అత్యంత నాణ్యతతో సకాలంలో వంతెన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. एक लाइन में 4 5 और एक लाइन में 4 5 पॉइंट आना है मोनाल पॉइंट आना है क्योंकि हमें 10 मीटर अरे मोनाल पने आधा पर स्कूल में పెట్టించలే మూడు నాలుగు తీసుకుంటాం నాలుగు సైడ్ గేట్ ఎదురు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పెనుబోయిన మహేష్ యాదవ్ దర్శించుకున్నారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన అనంతరం తొలిసారిగా మద్ది క్షేత్రానికి వీచేసిన మహేష్ యాదవ్కు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. తదనంతరం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహేష్ యాదవ్ను టీడీపీ శ్రేణులు సత్కరించి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షులు శైల సత్యనారాయణ, టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పారపల్లి పవన్, చింతలపూడి నియోజకవర్గ కార్యదర్శి గద్దె జశ్వంత్, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు గాలి చైతన్య, పోలవరం నియోజకవర్గ అధ్యక్షులు బొలగాని అఖిల్ సాయి, అధికార ప్రతినిధి మధ్యాహ్నపు సురేష్, జంగారెడ్డిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు అడ్డగల జగత్ తదితరులు పాల్గొన్నారు. सर कौन सा मिर्च పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఆలోచనను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ధర్మల సురేష్ డిమాండ్ చేశారు. బుట్టాయిలగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా నాయకులు తగరం బాబురావు అధ్యక్షతన జరిగిన సభలో ధర్మల సురేష్ మాట్లాడారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో యూనిట్కి 92 పైసలు చొప్పున ఛార్జీ పెంచడం సరైన చర్య కాదన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కూడా సరికాదన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా అడుగులు వేయడం సరికాదన్నారు. కావున తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం రాఘవ, కేవీ రమణ, ఎస్ రామ్మోహన్, ఈ భూషణం, కె రామలక్ష్మి, బన్నె వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాల్ని చేపట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా
ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లని తొలగించాలి, రద్దు ఆ యోచనని విరమించాలి అనేటటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని వేసేటటువంటి దాంతో ఇది ఎప్పుడో ఒకప్పుడు, ఇది ఈ రోజే కాకుండా ఇది ఒకప్పుడు అంటే కేంద్ర గవర్నమెంట్ నిర్ణయించినటువంటి దాన్ని మళ్ళీ ఆ కొద్ది రోజులు ప్రజల ఆందోళనతో వెనకపోయినటువంటి అంశాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం మళ్ళీ దీని స్మార్ట్ మీటర్ని ఇది చేసుకోవడం జరిగింది. ఈ విషయం ప్రజలకు అర్థం కాక ఇది ఏమోలే అన్నట్టున్నారు, కానీ దీని మీద చాలా విషపూరితమైనటువంటి ఇది ఉంది. అందుకని దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అలా ఖండించని పక్షంలో ఇది ప్రజల మీద పెట్టినటువంటి భారం, ఈ భారాన్ని ఖచ్చితంగా తిరస్కరించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ భారాన్ని ముందుగా గ్రహించి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజలకి ఈ సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఏర్పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం 24వ చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు, వేద పండితులు సత్యకిరణ్ అత్యంత వైభవంగా చండీ హోమం జరిపించారు. గుడిమెట్ల యుగంధర్, ఉషారాణి, దూసనపూడి ఏడుకొండలు, పద్మావతి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం జరిగే తంతులను వీక్షించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్చిటి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. తేమ శాతం పేరుతో ధాన్యం మద్దతు ధరలో కోత పెట్టి రైతులకు, కౌలు రైతులకు అన్యాయం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. పెద్దవేగి మండలంలోని బంగూరు, లక్ష్మీపురం గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కళ్ళల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి భిన్నంగా రైస్ మిల్లులో అధిక తేమ శాతం చూపి అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. తేమ శాతం పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టి కళ్ళల్లోని ధాన్యాన్ని వెలుగులోకి తరలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం రవాణా, హమాలీ ఛార్జీల నగదు కౌలు రైతులకే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జి జోజీ, ఎం అబ్రహం, కె సీతారామయ్య, జి నాగేశ్వరరావు, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అయితే కళ్ళాల్లో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులే ఈరోజు వరి పంటని పండిస్తూ ఉన్నారు. అయితే ఈ ధాన్యాన్ని గత వారం రోజులుగా ఆరబెడతా ఉన్నారు. ఒకవైపు తుఫాన్ వల్ల అనేక సందర్భాలు వారం రోజుల నుంచి కూడా ఆరబెడుతున్నా సరే ఇవాళ ఆరుదలకు వచ్చిన ధాన్యం ఉన్నది. అయితే ఇక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు వెళ్ళి తేమ శాతం లెక్కిస్తే ఈ ధాన్యానికి 17.5% తేమ ఉన్నట్లుగా చూపించింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% ఉండాలి. అయితే 18% ఉన్నా సరే మేము ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళిన తర్వాత రైతులకు సంచులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ మిల్లుకైనా తరలించుకోవచ్చు అని చెప్పేసి రైతులు చెప్పారు కాబట్టి పెదవేకి వెళ్ళి మా మిల్లు ఇదిగో ధాన్యం 17.5% వచ్చింది మీరు దించుకోండి అంటే అక్కడ తేమ శాతం లెక్కిస్తే 21-22% తేమ చూపిస్తూ ఉన్నారు. ఇవాళ మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ చూపించి రైతుల్ని దోపిడీ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పేద రైతులు, కౌలు రైతులు ఇవాళ వరి పండిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి రైతులకు అన్యాయం చేయడం తగదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 5న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక, సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో స్వల్పంగా కంపించిన భూమి, భయభ్రాంతులకు గురైన ప్రజలు.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తాం. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటే మేమంతా నడుస్తాం. టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.